ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను నిర్వహించారు. సామూహిక యోగా ఆసనాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాము. యోగా ఆరోగ్యానికి ఆలంబన అని, ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక శ్రమ కాదని, జీవనశైలి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని ఆయన ఉద్ఘాటించారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాస్కెట్బాల్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక యోగాసనాల కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, క్రీడాకారులు, పుర ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే రాము సామూహిక యోగాసనాలు వేసి యోగా ప్రాధాన్యతను చాటి చెప్పారు. తొలుత యోగా దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు. అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. నేడు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఒకే సమయంలో దేశమంతా యోగాలో పాల్గొనడం నిజంగా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఇలా మహామహులు సామూహిక యోగాల్లో పాల్గొనడం చూస్తుంటే యోగాకు వారు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో స్పష్టం అర్థమవుతుందని పేర్కొన్నారు. యోగా అనేది ఆరోగ్యానికి ఆలంబన అని, ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని తెలిపారు. యోగా కార్యక్రమాలతో దేశమంతా చైతన్యం నిండిపోయిందని వివరించారు.